Gurubhyo Namaha. Today class is conic section. In conic section parabola, class number 9. This is last class for the parabola. Parabola can be divided into two parts, part A and part B. ఈ పార్ట్ ఏ వచ్చేటప్పటికి పెరాబోలాలలో ఏముంటాయంటే కనుక పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ కేవలం డిప్లొమా హోల్డర్స్ వరకు సరిపోతుంది అనమాట. అంటే ఈరోజు 9 క్లాసుల వరకు కూడా డిప్లొమా హోల్డర్స్ సరిపోతుంది. పార్ట్ బి అంతా కూడా ఇంకా అది ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ అనమాట. అది ప్రస్తుతానికి తర్వాత చెప్తాను. అది ప్రస్తుతానికి మనం డిప్లొమా హోల్డర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పార్ట్ ఏ కంప్లీట్ చేయడం జరుగుతుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 6. నిన్న 5 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయినాయి. ప్రీవియస్ క్లాసెస్ 5 ప్రాబ్లమ్స్ అంటే ప్లస్ దానికి 3 యాడ్ చేసుకోవాలి, 8 ప్రాబ్లమ్స్ అనమాట. అంటే 4th క్వశ్చన్లో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్గా 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినట్టు. కానీ ఒక ఆర్డర్ మన సీరియల్ నెంబర్ ప్రకారం అయితే కనుక నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 6. వాట్ ఈస్ ది 6th ప్రాబ్లం? ఓకే, ద 6th ప్రాబ్లం ఈజ్ the points -3,1 and -3,2 are the end points of the lattice rectum of a parabola. Then find the equation of the parabola. అంటే మనకి ఇక్కడ పెరాబోలాలో ఒక లాటస్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఆ లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు పెరాబోలా ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. ఒక పెరాబోలాకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎన్ని మెథడ్స్లో చేసుకొస్తున్నాం చూడండి. వెర్టెక్స్ ఇచ్చాడు, ఫోకస్ ఇచ్చాడు. ఒకసారి వెర్టెక్స్ ఇస్తాడు, ప్రొజెక్షన్ ఇస్తాడు. ఒకసారి ఫోకస్ ఇస్తాడు, ప్రొజెక్షన్ ఇస్తాడు. ఒకసారి వెర్టెక్స్, ప్రొజెక్షన్ ఇస్తాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుందంట. నెక్స్ట్ వస్తుంది ప్రాబ్లం అది. ఈ విధంగా మనం ఒక పెరాబోలాకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకుంటున్నాం. అందులో వన్ ఆఫ్ ది మెథడ్ మటిది టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది parabola having the end points of the lattice rectum. What is lattice rectum? A line which passes through the focus and perpendicular to the axis. That line is called lattice rectum. Now hypothesis given, end points of the lattice rectum are given. And L dash are indicates the points of the lattice rectum. Lattice rectum యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మన పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ రఫ్గా కన్స్ట్రక్ట్ చేద్దాం. మనం ఆ పెరాబోలా ఎలా ఉంటుంది అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. దీనికి first write down solution. What is given? Given L is equal to -3,1, L dash is equal to -3,2. These are the end points of the lattice rectum. First, this is a parabola. Okay, this is axis, this is focus. A line which passes through the focus and perpendicular to the axis is called lattice rectum. This is L and L dash. This is focus, this is vertex, this is directrix. So this is the structure of this is axis, AXIS. This is lattice rectum. This is directrix. Okay, next this is tangent. ఇవన్నీ కూడా స్ట్రక్చర్ మనం చెప్పుకున్నమాట. ఓకే, this is the structure of the parabola. In this problem, the hypothesis, what is given? End points of the lattice rectum are given. That equal to L is equal to 1, -3, -3,1, -3,2 given. 2 పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. ఈ పెరాబోలా యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా చేస్తామంటే కనుక చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే కనుక మనకి ఫస్ట్ ప్రాబ్లం చేసాం. ఆ ఫస్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఏంటి? ఫోకస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే. బికాస్ వీ నో దట్ ఫోకస్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్. ఫోకస్ అనేది ఎలా ఉంటుందంటే కనుక ల్యాటిస్ రెక్టమ్ యొక్క పాయింట్స్కి మిడ్ పాయింట్ కింద ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ఎస్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఎల్ అండ్ ఎల్ డాష్. బికాస్ ఇది ఎంతైతే ఉంటుందో వాల్యూ ఇదే అంతే ఉంటుంది. మీకు లెంత్ ఆఫ్ ది ల్యాటిస్ రెక్టమ్ 4A యూనిట్స్ అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు చెప్పాను. ఇది 2A యూనిట్స్, ఇది 2A యూనిట్స్. క్లియర్లీ ఎస్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ L and L dash. First to calculate focus. What is focus? Focus S is equal to midpoint of L and L dash. What is midpoint?
x1 plus x, we know that x1 y1 x2 y2 2 points given. What is the midpoint? x1 plus x2 by 2 y1 plus y2 by 2, that equal to minus 3 plus minus 3 by 2, next 1 plus 2 by 2, that equal to minus 3 plus 3 0, and that equal to minus 3 by minus 6 by 2 comma 3 by 2, that equal to minus 3 comma 3 by 2. ఫోకస్ వచ్చేసింది మనకి, ఫోకస్ తెలిసింది. నెక్స్ట్ మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక తెలిసింది అనుకోండి, అప్పుడు పెరాబోలా మీద ఒక లోకస్ పాయింట్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఎనీ లోకస్ పాయింట్ P. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది P అండ్ ఆల్సో డిస్టెన్స్ ఫ్రమ్ ది P టు ది లైన్ M. సో బై ది డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా SP by PM ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బట్ మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ లేదు, మనకు ఉన్నది ఒకటే, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఉంది, దాని నుంచి ఫోకస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఫోకస్ ఉంది, మరి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏ విధంగా తయారు చేయాలి? ఇది ఏ విధంగా తయారు చేయాలంటే కనుక ఫస్ట్ చెప్తున్నాను చూడండి ఎలా చేయాలో. ఎల్ డాష్ లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ తయారు చేద్దాం. ఎందువల్లంటే 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి, 2 పాయింట్లు ఉంటే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ గివెన్ బై y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే x మైనస్ x1. హియర్ దిస్ ఈజ్ x1 y1 x2 y2. సబ్స్టిట్యూటింగ్ ఆన్ దిస్ ఫార్ములా వీ గెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ మీకు ఈక్వేషన్ వచ్చేసింది. అయితే మరి మనకు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కావాలి. From the diagram clearly we observe that this is parallel to the latus rectum. Directrix is parallel to the latus rectum. అంటే ప్యారల్గా ఉందంటే కనుక దానికి మనం ఏం చేయొచ్చు, ఇఫ్ ఎనీ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఈ లైన్కి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఎ లైన్. ప్యారలల్గా ఉంటే లైన్ ఎలా ఉంటుందంటే కనుక ax ప్లస్ by ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0, ఈ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే ప్యారలల్ లైన్స్కి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఒక డిస్టెన్స్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటాయి అన్నమాట ప్యారలల్ లైన్స్. ఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో ఆ డిస్టెన్స్, ఆ 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ లైన్కి సి, ఈ లైన్కి ఇంకో లైన్ ఏమన్నా తీసుకున్నాం అనుకోండి సపోజ్, అదే అంతే ఏఎక్స్ ప్లస్ by ప్లస్ సమ్ k1. అలాగా ప్యారలల్ లైన్స్ యొక్క ఫార్మేషన్లో ఎప్పుడు కూడా ఎక్స్ కోఎఫిషియెంట్ వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కనుక లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, టు క్యాలిక్యులేట్ ది ఫోకస్ బై యూజింగ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఈ ఎండ్ పాయింట్స్ ఉపయోగించి నేను ఫోకస్ ఫైండ్ అవుట్ చేశాను. అది ఎలా ఫైండ్ అవుట్ చేశాను, క్లియర్లీ ఫోకస్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. సో ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఎల్ అండ్ ఎల్ డాష్. సో మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా మన దగ్గర ఉంది, x1 ప్లస్ x2 by 2 y1 ప్లస్ y2 by 2. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది, ఒకసారి రాస్తున్నాను చూడండి. x1 ప్లస్ x2 by 2 y1 ప్లస్ y2 by 2 బై యూజింగ్ దిస్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా అంటే. ఓకే, నాకు వీ గెట్ ది ఫోకస్ వాల్యూ వచ్చేసింది, s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, 3/2. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ లాటస్ రెక్టమ్. ఈ లాటస్ రెక్టమ్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. 2 పాయింట్లు ఉన్నప్పుడు లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక బై యూజింగ్ దిస్ ఫార్ములా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. బట్ ఇది x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయంటే కనుక మనకి y వాల్యూస్ రావు. అంటే ఈ x1 y1 x2 y2 తీసుకెళ్ళి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే, ముందు దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోకస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలని 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2 పాయింట్స్ ఉంటే కానీ లైన్ ఈక్వేషన్ ఫార్మేషన్కి ఫార్ములా ఉంది మన దగ్గర. ఇది x1 y1, ఇది x2 y2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 మైనస్ 1 బై మైనస్ 3 ప్లస్ 3 వస్తుంది. ఎందుకంటే y2 మైనస్ y1 అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 1 బై మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఇంటూ y మైనస్ 1 అంటే 0, దట్ ఈక్వల్ టు x ప్లస్ 3. సో లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఎంత వచ్చింది, లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లాటస్ రెక్టమ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కావాలి నాకు. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వస్తే కనుక ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు. మరి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్లీ దిస్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు లాటస్ రెక్టమ్. అంటే ఒక లైన్ ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉందంటే కనుక ఎలా ఉంటాయి, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్స్ నో చేంజ్, అంటే ఎక్స్ కింద ఉంటుంది, ప్లస్ ఈ డిస్టెన్స్ ఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇది సమ్ కే అనుకుందాం. అంటే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ మనం ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 కింద కన్సిడర్ చేసుకుందాం.
ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేశారనుకోండి ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు, అంటే ప్రాబ్లం 50% కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు నేను డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ మనం తయారు చేసాం కాబట్టి దానికి అది ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంది, అంటే డైరెక్ట్రిక్స్ ఈజ్ ప్యారలల్ టు లేటెస్ట్ రెక్టమ్. ఎంత డిస్టెన్స్లో ప్యారలల్గా ఉందో మనకు తెలియదు, కానీ ఎంత డిస్టెన్స్లో ప్యారలల్గా ఉందంటే కనుక మనం చెప్పొచ్చు ఆ డిస్టెన్స్ అయినది. అది మనం ఎలా తీసుకుంటామంటే కనుక సపోజ్ చూడండి, దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం, ఈ లైన్కి ఇది ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం అంటే ఎక్స్ ప్లస్ కే అని తీసుకున్నాం. అంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో మనకు తెలియదు కాబట్టి ఏదో సమ్ కే యూనిట్స్ అనుకున్నాం, కే అన్నోన్ వాల్యూ అన్నమాట. ఓకే, సో ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మనం కన్సిడర్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ డైరెక్ట్రిక్స్ లేటెస్ట్ రెక్టమ్కి ప్యారలల్గా ఉంది కాబట్టి. ఆ లేటెస్ట్ రెక్టమ్కి ప్యారలల్గా ఉండే డైరెక్ట్రిక్స్ని ఎక్స్ ప్లస్ కే అనుకున్నాం. ఈ కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే కనుక మనకు ఒక డయాగ్రామ్ నుంచి చూస్తే కనుక మనకు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటిది, లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ ప్యారలల్ టు డైరెక్ట్రిక్స్ కదా. ఈ డైరెక్ట్రిక్స్ ప్యారలల్గా ఉంది. ఎంత డిస్టెన్స్లో ప్యారలల్గా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ యూనిట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఏ యూనిట్స్ అన్నమాట. టోటల్గా 2a యూనిట్స్. అంటే దాని అర్థం ఏంటి, హాఫ్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. అదే రాశాను అనమాట ఇక్కడ నేను. ఓకే, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్, ఈ ఫోకస్ నుంచి ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే కనుక హాఫ్ ఇంటూ ఎల్ఎల్ డాష్. ఎల్ఎల్ డాష్ మీన్స్ ద లెంత్ బిట్వీన్ ఎల్ అండ్ ఎల్ డాష్, దట్ ఈస్ మీన్ ది లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే కనుక లేటెస్ట్ రెక్టంలో హాఫ్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, వెర్టెక్స్ నుంచి ఇక్కడికి సమ్ డిస్టెన్స్ ఏ, ఆపోజిట్ డైరెక్షన్లో ఏ, టోటల్ డిస్టెన్స్ 2a యూనిట్స్ అన్నమాట. ఆ పాయింట్ మనం రాసుకున్నమాట. ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ -3,3/2 టు ది లైన్ 1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎల్ఎల్ డాష్. ఓకే, ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². ఇక్కడ ఏబీసీలు ఎక్కడి నుంచి వస్తాయంటే లైన్ నుంచి. ఈ లైన్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కడుతున్నాం కాబట్టి ఏ అంటే 1, బి అంటే లేదు కాబట్టి 0, సి అంటే k. నెక్స్ట్ x1 y1 ఎంత, x1 అంటే -3, y1 అంటే 3/2. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే 1 కదా, x1 అంటే -3, బి లేదు ఇది 0 అయిపోతుంది, ప్లస్ సి అంటే k /√a² ప్లస్ b² అంటే 1² ప్లస్ 0² 1, అంటే -3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -2. ఎప్పుడైనా సరే మాడ్యులస్ని ఎలిమినేట్ చేసామనుకోండి మనకి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలన్నమాట. బై ద డెఫినేషన్ ఆఫ్ మాడ్యులస్ mod x ఈజ్ ఈక్వల్ టు a, బై ఎలిమినేటింగ్ మాడ్యులస్ x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a అని రాయాలన్నమాట. సో బై ఎలిమినేటింగ్ మాడ్యులస్ -3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఐ వాంట్ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2 ప్లస్ 3 ఆర్ 3 ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఒకసారి ప్లస్ తీసుకోండి 7/2 వస్తుంది, ఒకసారి మైనస్ తీసుకోండి 5/2 వస్తుంది. అంటే కేకి 2 వాల్యూస్ వచ్చినాయి అన్నమాట. అప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్ ఏమవుతుందంటే కే వాల్యూ తెలిసిపోయింది మనకి. ఈ కే వాల్యూ ఎంత అంటే ఒకసారి 7/2 తీసుకోండి, అంటే x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్ రెండు వచ్చినాయి, అంటే రెండు ఫార్మేట్స్లో ఉంటాయన్నమాట ఇవి. ఓకే, ఫస్ట్ మీరు ఏదో ఒక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుని x ప్లస్ 7/2 డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంది, మనకి ఫోకస్ ఉంది, లెట్ p x, y be any లోకస్ పాయింట్ ఆన్ ది పెరాబోలా బై ది డెఫినేషన్ ఆఫ్ SB బై PM ఈజ్ ఈక్వల్ టు 1. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసేస్తే కనుక మనకి పెరాబోలా ఈక్వేషన్ వచ్చేస్తుంది. అయితే మరి ఇంకొక డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంది, అది మీరు చేద్దరిగాను. అంటే కేస్ 1 కేస్ 2 అని పెట్టి రెండు కేసుల్లో కూడా రెండు పెరాబోలాస్ని మనం డెరైవ్ చేయాలన్నమాట. నేను ఒకటి చేస్తాను, మీరు రిమైనింగ్ మీరు చేద్దరిగాను. ఓకే, మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. కే 7/2 ఒకటి 5/2 వచ్చింది. అంటే కే వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే కనుక డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్ రెండు వస్తాయి. ఒకటేంటి x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోటి x ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అవి ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఈ ఫోకస్ నుంచి ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ లేటెస్ట్ రెక్టంలో సగం ఉంటుంది. దాన్ని మనం దేనికి ఈక్వల్ చేసాం, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ చేసామన్నమాట. అంటే ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ చేస్తే కనుక మనకి కేకి రెండు వాల్యూస్ వచ్చిన రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్రిక్స్కి ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఓకే, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసిన తర్వాత రెండు వచ్చినాయి కాబట్టి కేస్ 1. ఓకే, కేస్ 1 ఏంటి, ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుందాం. x ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు 0. మన దగ్గర డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఉంది, ఫోకస్ ఉంది. అప్పుడు మనం వెరీ స్టార్టింగ్లో ఫస్ట్ ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలాగే చేసుకుని వచ్చేయడం అన్నమాట. కాబట్టి అప్పుడు ఈ పెరాబోలా మీద px, y ఏదైనా లోకస్ పాయింట్ తీసుకుంటే కదా, బై డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా SP బై PM ఈజ్ ఈక్వల్ టు 1, SP ఈజ్ ఈక్వల్ టు PM.
ఎస్ నుంచి పి నుంచి డిస్టెన్స్ ఫార్ములా ఇది ఈజ్ ఈక్వల్ టు పిఎం అంటే ఏంటి అంటే ఈ పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్కి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే కనుక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫార్ములా మాడ్యులస్ AX1 + BY1 + C/√A² + B². ఏ అంటే 1, బి అంటే 0, సి అంటే 7/2 ఆ వాల్యూస్. నెక్స్ట్ x1 y1 అంటే x, y. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే x + 7/2/√1² + g². స్క్వేరింగ్ చేస్తే కనుక బోత్ సైడ్స్ x + 3² + y - 3/2² ఈజ్ ఈక్వల్ టు x + 7/2². దీన్ని a + b² ప్రకారం a - b² ప్రకారం a + b² ప్రకారం సింప్లిఫై చేస్తే we get y² - 3y - x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అటు ఇటు ఎలా ఇచ్చేస్తుంది RHS సింప్లిఫికేషన్ చేస్తే కనుక we get the parabola. ఏమనొచ్చింది? y² - 3y - x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఒక పాయింట్ చెప్పాను, y² టర్మ్స్ ఉండి y టర్మ్స్ ఉంటే కనుక డైరెక్ట్ ఆ పెరాబోలా యొక్క యాక్సెస్ ఎలా ఉంటుంది? y యాక్సెస్ ప్యారలల్గా ఉంటుంది అని చెప్పాను అనమాట. ఓకే, సో ఇది ఫామ్ నెంబర్ 6 మటిది. ఓకే, ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ వచ్చిందంటే 6, y యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ వచ్చిందంటే కనుక 5. ఇది ఏ ఫామ్ కూడా చెప్పొచ్చు అన్నమాట మనం. ఇది ఫామ్ నెంబర్ 6. ఓకే, అలాగే కేస్ 2 అని హెడ్డింగ్ పెట్టి సేమ్ బై ది డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా. అప్పుడు మీరు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x + 7/2 తీసుకోరు, x + 5/2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని చేయాలన్నమాట. చేస్తే ఏమొస్తుంది? సేమ్ డిటో కేస్ 2 నేను ఇక్కడ చేస్తాను, చేసిన తర్వాత మీరు చూసుకుందరు కానీ. ఓకే, ఇప్పుడు కేస్ 1కి సంబంధించినటువంటి పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే x + 7/2 ఈజ్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు కేస్ 2లో ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ తీసుకుంటాను, ఎందుకంటే కేకి 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 2 డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ తోటి చేయాలి మనం. ఓకే, 3 వస్తే 3 చేయాలన్నమాట. ఓకే, ఎగ్జామినేషన్లో దానికి 5 మార్క్స్ అనుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకుని చేస్తే సరిపోతుంది, 2 చేయవలసిన అవసరం. 7 మార్క్స్ అనుకోండి, 2 తీసుకుని చేయాలన్నమాట. ఓకే, కేస్ 1లో పెరాబోలా ఏమొచ్చింది మనకి? y² - 3y - x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ మార్చిన x + 5/2. జస్ట్ మీరు ఇంతకుముందు ఇక్కడ మీకు 7/2 వచ్చింది, ఇప్పుడు 5/2 రాయటం. ఇక్కడ 5/2 రాసుకుని వచ్చి మిగతాదంతా కూడా సేమ్ ఫోకస్. డైరెక్ట్రిక్స్ మారింది కాబట్టి సేమ్ ఫోకస్. లోకస్ పాయింట్ కూడా x, y. సో అవి చేంజ్ అవ్వవు కాబట్టి కేవలం మీరు ఏం చేంజ్ చేస్తారంటే కనుక ఈ యొక్క 7/2 తీసేసి 5/2 రాస్తారు అంతే. ఆ 7/2 ప్లేస్లో 5/2 రాసి సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు మనకి y² - 3y - x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే కనుక లేటెస్ట్ రెక్టాంగిల్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. అయితే కనుక పెరాబోలా ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ 2 పెరాబోలాస్ కూడా ఏంటంటే కనుక y² - 3y - x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, y² - 3y - x 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి 2 మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకే, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? L' మిడ్ పాయింట్ కట్టి ఫోకస్ ఫైండ్ అవుట్ చేయాలి, పక్కన పడేయాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ L' అంటే ఏంటి? లేటెస్ట్ రెక్టమ్కి ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. దానికి ప్యారలల్గా ఉండే డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి దానికి ప్యారలల్గా ఉండేది x + k అనుకోవాలి. ఇక్కడ సపోజ్ x + 3 వచ్చింది, రేపు ఇక్కడ x + 5 వచ్చింది అనుకోండి, x + k అనుకోవాలన్నమాట ప్యారలల్గా ఉండేది. అప్పుడు చిన్న ప్రిన్సిపల్ ఏంటి? ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫోకస్ టు ది డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అన్నమాట. దాన్ని మనం ఏం రాసామంటే ½ ఇంటూ L' అని రాసాం. ఆ రెండింటిని ఈక్వల్ చేసి ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కేకి 2 వాల్యూస్ రావచ్చు, 3 వాల్యూస్ రావచ్చు, 1 వాల్యూ రావచ్చు. మాడ్యులస్ కాబట్టి ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 ఈక్వేషన్లు వస్తాయి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని బై ది డెఫినేషన్ ఆఫ్ పరాబోలా SB/PM ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే ఒక పరాబోలా ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ రెండో డైరెక్ట్రిక్ ఈక్వేషన్ తీసుకుని సేమ్ ఇలాగే డెఫినేషన్ ప్రకారం చేస్తే రెండో పరాబోలా ఈక్వేషన్స్ వస్తాయి. ఈ విధంగా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇచ్చినప్పుడు పెరాబోలాక్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 6 ఈజ్ ఓవర్. Okay, next I am going to explaining problem number 7. Next problem is find the equation of the parabola whose axis is parallel to y-axis and passing through the points 4, 5, -2, 11, -4, 21. అంటే వాడు హైపోథిసిస్లో 2 పాయింట్స్ ఇచ్చాడు మనకి. పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అన్నీ కూడా మనం పెరాబోలా ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కానీ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు చేసిన అన్ని వేరు, ఇప్పుడు చేసిన చూడండి. ఈక్వేషన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. అంటే యాక్సెస్ అనేది వై యాక్సిస్ ప్యారలల్ ఉందన్నమాట. అంటే రఫ్గా డయాగ్రామ్ డ్రా చేస్తే కనుక దిస్ ఈజ్ ది రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. In this rectangular coordinate system, the parabola axis is parallel to y-axis
అంటే y యాక్సిస్కి ప్యారలల్గా ఉందన్నమాట. అంటే పెరాబోలా ఎలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వెర్టెక్స్, ఓకే, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ లాటస్ రెక్టమ్. అంటే హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు, యాక్సెస్ అంటే ఇదే కదా, y యాక్సిస్ ప్యారల్గా ఉంది. ఇది x యాక్సిస్, ఆరిజిన్ y యాక్సిస్, y యాక్సిస్కి ప్యారల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. ఇది 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి 4,5, సెకండ్ పాయింట్ -2,11, థర్డ్ పాయింట్ -4,21. టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. దిస్ ఈజ్ ది ప్రాబ్లం, ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మీకు ఎర్లియర్ క్లాసెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 6 పాయింట్స్ చెప్పాను. అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to y-axis, the required parabola is y is equal to lx square plus my plus n అనే పాయింట్ చెప్పాను. అలాగే whose axis is parallel to x-axis, the required parabola is x is equal to ly square plus my plus n. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దీని మీద 2 బిట్లు ఉంటాయి. పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్ అండ్ హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అనొచ్చు, హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అనొచ్చు. ప్రస్తుతానికి హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు, ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ది సొల్యూషన్? ఫస్ట్ వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ పారాబోలా యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. Therefore, y is equal to lx square plus mx plus n కింద కన్సిడర్ చేసుకుందాం. తీసుకుని దాన్ని 1 అనుకుంటాం. 1 పాసింగ్ త్రూ ది పాయింట్ దిస్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ దిస్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ థర్డ్ పాయింట్. ఓకే, 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ది 3 ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ l, m, n. To solve the values L value, M value, N value, that value substituting in equation number 1, we get the required parabola. So నేను ఇక్కడ చేస్తాను చూడండి. హైపోథసిస్ ప్రకారం నేను ఫార్ములా రాస్తున్నాను. అంటే ఫార్ములా అంటే స్టేట్మెంట్ అనమాట. అంటే ద రిక్వైర్డ్ పారాబోలా యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇది బై ది హైపోథసిస్. అంటే రిక్వైర్డ్ పారాబోలా యొక్క యాక్సెస్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n. దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలాగా x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ y మైనస్ k, ఇలా కూడా తీసుకోవచ్చు. కానీ మనం చెప్పుకున్న నోట్ పాయింట్స్ ఎలా తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్లో ఇలా చేస్తే కనుక కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్, లెట్ us కన్సిడర్ దట్ రిక్వైర్డ్ పారాబోలా ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ రిక్వైర్డ్ పారాబోలా పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. అంటే 1 పాసింగ్ త్రూ ది పాయింట్ 4,5, 1 passes through the point, 1 passes through the 4,5. అంటే x ప్లేస్లో 4, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5 ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 4 ప్లస్ n. సింప్లిఫై చేస్తే 16l ప్లస్ 4m ప్లస్ n. ఒక ఆర్డర్లో రాసుకుంటే కనుక 16l ప్లస్ 4m ప్లస్ n మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ దిస్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్, సెకండ్ పాయింట్ -2,11. x ఉన్న చోట -2 రాయండి, y ఉన్న చోట 11 రాయండి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ ది అనదర్ ఈక్వేషన్ 4l minus 2m plus n minus 11 is equal to 0. This is equation number 3. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇంకొక పాయింట్ మిగిలిపోయింది. 1 పాసింగ్ త్రూ ది పాయింట్స్ -4,21. x ఉన్న చోట -4, y ఉన్న చోట 21 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 21 ఈజ్ ఈక్వల్ టు, అంటే x ప్లేస్లో 21, y ప్లేస్లో x ఉన్న చోట ఏమో 21 రాయండి, x ఉన్న చోట ఏమో 21 రాయండి, y ఉన్న చోట 21 రాయండి, x ఉన్న చోట -4 రాయండి. అప్పుడు నాకు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఆర్డర్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా l టర్మ్స్, m టర్మ్స్, n టర్మ్స్ కాన్స్టెంట్. ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది. అంటే వీ గెట్ ది 3 ఈక్వేషన్స్ 2, 3, 4. మీ ఇష్టం ఈ 3, 4ని ఈ 3 ఈక్వేషన్స్ని మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారో సాల్వ్ చేసుకోండి. దట్ ఈజ్ యువర్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ ఇంటెలిజెన్స్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగే చేయాలి అలాగే చేయాలేం లేదు. ఒకళ్ళు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ n ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోతే కనుక LMలో ఈక్వేషన్ మిగులుతుంది, LM కాన్స్టెంట్లు ఈక్వేషన్ మిగులుతుంది. ఆ 2 ఈక్వేషన్ క్రాస్ మల్టిప్లికేషన్లో మెథడ్లో చేస్తారన్నమాట. కొంతమంది ఎలా చేస్తారంటే కనుక డైరెక్ట్గా 3 ఒకేసారి రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. నేనేం చేశానంటే కనుక నాకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు, అలాగే మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఆ L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ తప్పు రాకుండా రాయాలి. ఎవరు ఏ మెథడ్లో చేసినా సరే వాల్యూస్ మటుకి తప్పు రాకూడదు అనమాట. ఓకే, సో నేను 2 - 4 ఈక్వేషన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 ఎలా ఉంది? 16l ప్లస్ 4m ప్లస్ n మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 4 ఎలా ఉంది? 16l - 4m ప్లస్ n మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0.
దీన్ని బట్టి నేను 2 - 4 చేసేసాను. చేస్తే మొత్తం ఎల్ వాల్యూస్ ఎం వాల్యూస్ చూడండి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. సబ్ట్రాక్ట్ చేయడం అంటే మైనస్ ఎం ప్లస్ అవుతుంది, ప్లస్ ఎం మైనస్ అవుతుంది, ఇది క్యాన్సిల్. ఓకే, ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్, ప్లస్ 4m ప్లస్ 4m 8m, -5 ప్లస్ 21 ప్లస్ 16 అంటే 8m ఈజ్ ఈక్వల్ టు -16, m ఈజ్ ఈక్వల్ టు -16/8, m ఈజ్ ఈక్వల్ టు -2. m వాల్యూ వచ్చేసింది. నా ఎయిమ్ ఏంటంటే కనుక ఈ ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే 1లో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ పరాబోలా. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. అప్పుడు నేను ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాను, ఇంకా రిమైనింగ్ 2 మిగిలిపోయినాయి, ఎల్ ఒకటి, ఎన్ ఒకటి. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఇక్కడ బోర్డు మీద చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, m ఈజ్ ఈక్వల్ టు -2 అని. ఆ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మళ్ళీ 2 ఈక్వేషన్స్ వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ m and n. Okay, put m is equal to -2 in equation number 2. 2 implies we get the one equation 16l plus n minus 13 is equal to 0, equation number 5. అదే వాల్యూని put m is equal to -2 in equation number 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 4l plus n minus 7 is equal to 0, equation number 6. మళ్ళీ 5ని 6ని సాల్వ్ చేస్తే కనుక మనకి we get the l వాల్యూ. ఓకే, సో 5 - 6 సబ్స్టిట్యూట్ చేశాను, 5 - 6 సబ్ట్రాక్ట్ చేశాను, మైనస్ అంటే 12l - 6 ఈజ్ ఈక్వల్ టు 0, l ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే మనకి m ఈజ్ ఈక్వల్ టు -2 అని తెలిసింది, l ఈజ్ ఈక్వల్ టు 1/2, బట్ ఐ వాంట్ n వాల్యూ. సో దిస్ వాల్యూ l వాల్యూ ఆర్ m వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఎనీ ఈక్వేషన్. అంటే మీరు ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉంది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. 6 implies 4 into 1/2 plus n minus 7 is equal to 0, n minus 5 is equal to 0, n is equal to 5. అంటే టోటల్గా మనకి l ఈజ్ ఈక్వల్ టు 1/2, m ఈజ్ ఈక్వల్ టు -2, n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే మనకి 1లో ఈక్వేషన్లో ఉన్నటువంటి l వాల్యూ, m వాల్యూ, n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ది ఈక్వేషన్ నెంబర్ 1 we get the required parabola. So 1 implies y is equal to, what is l? 1/2 x square plus what is m? -2 into x plus 5, that equal to 1/2 x square minus 2x plus 5 is equal to y. By simplification this one, and take LCM 2, that equal to 2x square minus 4x plus 10. It is cross multiplication just 2y. Therefore 2x square minus 4x minus 2y minus plus 10 is equal to 0, which is the required parabola. అంటే ఇందులో మీరు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి సంబంధించినటువంటి మంచి నాలెడ్జ్ ఉంటే కనుక వీటిని సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ది y యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఏమంటున్నాడో చూసుకోవాలి. ప్యారలల్ టు x యాక్సిస్ అంటున్నాడా, y యాక్సిస్ అంటున్నాడా? సపోజ్ x యాక్సిస్ అన్నాడు అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ly² ప్లస్ my ప్లస్ n కింద కన్సిడర్ చేసుకుని ఆ 3 పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ గెట్ ది 3 ఈక్వేషన్స్. బై సాల్వింగ్ దట్ 3 ఈక్వేషన్స్ బై యువర్ ఓన్ నాలెడ్జ్ యూ గెట్ l, m, n, దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్. కానీ ఈ కేసులో హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు, అందుకని నేను y ఈజ్ ఈక్వల్ టు lx² ప్లస్ mx ప్లస్ n కింద కన్సిడర్ చేసుకున్నాను. 3 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. నా నాలెడ్జ్ ప్రకారం నేను వాటిని సాల్వ్ చేస్తే కనుక l వాల్యూ, m వాల్యూ, n వాల్యూ వచ్చినాయి. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట, విచ్ ఈస్ ది రిక్వైర్డ్ parabola equation, that equal to 2x square minus 4x minus 2y plus 10 is equal to 0. మీకు చెప్పాను నేను, x square టర్మ్స్ కానీ x square టర్మ్స్ ఉండి x square టర్మ్స్ ఉన్నాయి, x టర్మ్స్ ఉన్నాయి, అప్పుడు వెంటనే అది ఫామ్ నెంబర్ ఎంత అవుతుందంటే కనుక 8 అవుతుంది. ఎందువల్లంటే x square టర్మ్ ఉందంటే అది ఫామ్ నెంబర్ 7 కానీ 8 కానీ అవుతుంది. మళ్ళీ అందులో 7 8 అనేది మీకు డౌట్ రావచ్చు. అప్పుడు x యొక్క కోఎఫిషియంట్ తీసుకోండి, నెగిటివ్ ఉంది. x యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే కనుక ఖచ్చితంగా అది ఫామ్ నెంబర్ 8. ఓకే, పాయింట్ ఏంటి ఎలా తెలుస్తుంది? x square టర్మ్స్, x టర్మ్స్ ఉంటే కనుక హూజ్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అని చెప్పాను. ఇలాగా కొన్ని రిమార్కబుల్ నోట్ పాయింట్ చెప్పాను, అవి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 7 ఈజ్ completed. Okay, next I am going to explaining problem number 8. Okay, if 1/2, 2 is one extremity of a focal chord of the parabola y square is equal to 8x, then find the other extremity. What are the extremity means? Extremities means endpoints of the line or chord or line segment. So this is a y square is equal to 4ax. This is a parabola. Chord means a line which passes through line joining any 2 points on the parabola is called chord. That means this is chord.
PQ is a chord. But here focal chord. By the definition of focal chord, a line segment passing through the focus. And a line joining any 2 points on the parabola is called chord. And focus gunda pass avukunda undanukondi, this is focus. Okay. దీని గుండా పాస్ అవుతుంది అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ఓకే, దీని గుండా పాస్ అవుతుంది అనుకోండి, పాస్ అవ్వట్లేదు అనుకోండి, ఫోకస్ గుండా జస్ట్ ఈజ్ ఎ కార్డ్. కార్డ్కి ఫోకల్ కార్డ్కి తేడా అదేమాట. కార్డ్ అంటే లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది పెరాబోలా. ఫోకల్ కార్డ్ అంటే లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది పెరాబోలా, దట్ లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ది focus. This is called focal chord. This is called chord. Eighth problem says that, what is eighth problem? If 1/2, 2 is one extremity of a focal chord of the parabola y square is equal to 8x, then find the other extremity. అంటే పెరాబోలాకి ఫోకల్ కార్డ్ ఉంటుంది కదా. ఫోకల్ కార్డ్ మీన్స్ ఏ కార్డ్ పాసింగ్ త్రూ ది ఫోకస్. కార్డ్ మీన్స్ లైన్ జాయినింగ్ ఎనీ పాయింట్స్ ఆన్ ది పెరాబోలా. కార్డ్కి ఫోకల్ కార్డ్కి డిఫరెన్స్ అది. కార్డ్ అంటే పెరాబోలా మీద 2 పాయింట్స్ని జాయిన్ చేసేది అనమాట. అంటే ఇక్కడ జాయిన్ చేస్తే కనుక కార్డ్ అది. ఆ కార్డ్ కనుక ఫోకస్ కింద పాస్ అవుతుంది కానీ, ఈ కార్డ్ పాసింగ్ త్రూ ది ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. దాన్ని మనం ఈ కార్డ్ ఫోకస్ కింద పాస్ అవుతుంది కాబట్టి ఇది ఫోకల్ కార్డ్. కార్డ్ అంటే 2 పాయింట్లను జాయిన్ చేసేది అనమాట. అది ఫోకస్ కింద పాస్ అవ్వాలి. సో మనకి ఫోకల్ కార్డ్ అని వాడు చెప్పాడు. ఈ ఫోకల్ కార్డ్ యొక్క ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు 1/2, 2 అని. మరి దానికి అదర్ ఎండ్ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనకి పెరాబోలా కూడా ఇచ్చాడు. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. దీన్ని y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే 4a ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు 2. ఏ తెలిసిపోయింది కాబట్టి ఇది ఫామ్ 1. ఫామ్ 1 ఫోకస్ ఏంటి? a, 0. అంటే a, 0 అంటే 2, 0 అంటే ఫోకస్ తెలిసిపోయింది మనకి. దిస్ ఈజ్ ఫోకస్. ఇప్పుడు మనకి ఏం కావాలి? అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఎక్స్ట్రిమిటీ కావాలి. ఆ ఫోకల్ కార్డ్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఎక్స్ట్రిమిటీ. అంటే ఈ అదర్ ఎండ్ పాయింట్స్ అన్న ఎక్స్ట్రిమిటీస్ అన్న ఒకటేమాట. ఓకే, ఈ అదర్ ఎండ్ పాయింట్ ఏమవుతుందంటే x1, y1 కింద మనం కన్సిడర్ చేసుకుందాం. అది ఎక్కడ ఉంది? పెరాబోలా మీద ఉంది. అంటే x1, y1 అనేది పెరాబోలా మీద ఉంది కాబట్టి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x మనకి ఇచ్చినటువంటి పెరాబోలా కాబట్టి x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదే సబ్స్టిట్యూట్ చేశాను నేను. x1, y1 లైస్ ఆన్ ది పెరాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x1. దిస్ ఇంప్లైస్ x1 ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ బై 8. ఎక్కడన్నా ఉపయోగపడదని ఉద్దేశంతో x1 రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక స్మాల్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక, మరి ఇది కావాలి మనకి. అంటే ఈ ఏ పాయింట్, ఫోకస్, బి పాయింట్ ఇవన్నీ కూడా కార్డ్ మీద ఉన్నాయి కాబట్టి ద స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి. ఎస్ఏ స్లోపు, ఎస్బి స్లోపు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఎందువల్లంటే లీనియరిటీ ప్రాపర్టీ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ లీనియర్, లైస్ ఆన్ ది సేమ్ లైన్, ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి సో ఎస్ఏ స్లోప్ కడతాను, ఎస్బి స్లోప్ కడతాను, ఆ స్లోప్స్ ఈక్వల్ చేస్తాను. స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి. సో స్లోప్స్ ఈక్వల్ చేస్తే కనుక నాకు 2 స్లోప్ అంటే స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది x1 y1, ఇది x2 y2 అనుకున్నారు అనుకోండి. 2 మైనస్ 0 బై 1/2 మైనస్ 2. అలాగే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఆ ఫార్ములా ఈక్వల్ చేసి స్లోప్స్ ఈక్వల్ చేసింది. ఈక్వల్ చేస్తే -4/3 2 పైకి వెళ్ళిపోతుంది. -4/3 ఈజ్ ఈక్వల్ టు y1 బై x1 మైనస్ 2. కానీ ఇక్కడ x1, y1 రెండు అన్నోన్ వాల్యూసే. వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకని x1ని y1లో కన్నా మార్చేయాలి, లేదా y1ని x1లో కన్నా మార్చేయాలి. అలా మార్చుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంది. అదేంటంటే కనుక పెరాబోలా ఇచ్చాడు కదా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. మరి x1, y1 పాయింట్ పెరాబోలా మీద ఉంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ x1. అంటే 8 ఇంటూ x1. దీని నుంచి x1 ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ బై 8. అంటే x1 ఉన్న చోట y1 స్క్వేర్ బై 8 రాసామనుకోండి, మనకి ఈజీగా మొత్తం ఏదో ఒక x టర్మ్స్లో కానీ y టర్మ్స్లో కన్వర్ట్ అయిపోతుంది. అయితే x1 ఉన్న చోట y1 స్క్వేర్ బై 8 రాద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాను. -4/3 ఈజ్ ఈక్వల్ y1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక -4x1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3y1. దీన్ని సాల్వ్ చేయలేం. అప్పుడు నేను x1 ఉన్న చోట నేను ఏం రాస్తానంటే y1 స్క్వేర్ బై 8 రాస్తాను. అది మనం 1 అని చెప్పుకున్నాం. దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అని పెట్టుకున్నాం, ఉపయోగపడుతుంది కాబట్టి. సో -4 ఇంటూ x1 అంటే y1 స్క్వేర్ బై 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3y1. ఈ పక్కన 3y1 ఈ సైడ్ తీసుకొస్తే -3y1. -y1 స్క్వేర్ బై 4 ఇందులో 2 టైమ్స్ -y1 స్క్వేర్ బై 2 ప్లస్ 8 మైనస్ 3y1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కొంచెం సింప్లిఫై చేసామనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి LCM 2 తీసుకుని సింప్లిఫై చేస్తే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే y1 ఈజ్ ఈక్వల్ టు 2, -8.
మరి y1 తెలిసిపోయింది, x1 కావాలంటే సపోజ్ అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లేస్లో 8 రాయండి, -8 కదా, -8 హోల్ స్క్వేర్ అంటే కనుక 8 స్క్వేర్ అంటే 8 వస్తుంది. అంటే x1 వాల్యూ 8 వస్తుంది, y1 వాల్యూ -8. అదర్ ఎండ్ పాయింట్ ఏమవుతుందంటే కనుక మనకి ఇక్కడ ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఈ 2 కూడా తీసుకోవచ్చు, ఇందులో 2 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే y1 ప్లేస్లో 2² 2 అంటే 4/2 1/2 వస్తుంది అన్నమాట. అంటే x1కి 2 వాల్యూస్ వస్తున్నాయి. ఒకటేంటి మనకి ఇక్కడ x1కి y1కి 2 వాల్యూస్ ఎలాగైతే వచ్చినాయో అలాగే x1కి ఇక్కడ 2 వాల్యూస్ వస్తున్నాయి. y1 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి ఫస్ట్, అప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు y1²/8 దట్ ఈక్వల్ టు 2²/8 దట్ ఈక్వల్ టు 1/2. మళ్ళీ x1 ఈజ్ ఈక్వల్ టు y1 -2 తీసుకున్నాం అనుకోండి, -8 హోల్ స్క్వేర్/8 దట్ ఈక్వల్ టు 8²/8 దట్ ఈక్వల్ టు 8. దేర్ఫోర్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు 8, -8. మీరు ఏదో ఒకటి తీసుకోండి, x1 అంటే 8, y1 అంటే ఆల్రెడీ మనకు -8 వచ్చింది అంటే 8, -8. ఇంకోటి కూడా తీసుకోవచ్చు, x1 ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకోండి, y1 అంటే 2 తీసుకోండి అంటే 1/2, 2 ఇక 1/2, 2 అదర్ ఎండ్ పాయింట్. అంటే ఇది మనకు అవసరం లేదన్నమాట. అదర్ ఎండ్ పాయింట్ మనకు చూడండి 2 ఎండ్ పాయింట్స్ వచ్చేసినాయి కార్డుకి. ఓకే, ఒకటేమో 8, -8, ఇంకోటి ఏంటి ఆల్రెడీ 1/2, 2 తీసుకున్నాం అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 వచ్చింది. అంటే x1 వాల్యూ 1/2, y1 వాల్యూ 2. సో ఈ ప్రాబ్లంలో మనం ఈ యొక్క ఫోకల్ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఎలా చేసాం అదంతా కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఫోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ స్లోపు ఈక్వల్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఎంటైర్ ఈక్వేషన్ని అయితే వైల్లోకి కానీ ఎక్స్లో కానీ మార్చుకోవాలి. నేను వైల్లోకి మార్చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది, దానికి రూట్స్ కట్టాను. రూట్స్ 2, -8 వచ్చింది. ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 వచ్చింది అంటే 1/2, 2 అదొక పాయింట్ అక్కడ ఉంది. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు -8 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x1 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అదర్ ఎండ్ పాయింట్ ఇదేమాట 8, -2. సో దిస్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ నెంబర్ 8. Today I am going to next problem is 9th one. This is last problem in this class. This is application for the parabola. And parabola applications ఎలా ఉంటాయనేది ఇది ఒక ప్రాబ్లం అంటే. This is last problem, 9th one. What is 9th one? A comet moves in a parabolic orbit with the sun as a focus. When the comet is 2 × 10⁷ kilometers from the sun, the line from the sun to it makes an angle π/2 radians with the axis of the orbit. Find how near the comet comes to the sun. సో వెరీ మంచి ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక కామెట్, ఒక తోకచుక్కు ఏ విధంగా మూవ్ అవుతుందంటే పెరాబోలిక్ ఆర్బిట్లో మూవ్ అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా మూవ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఏ కామెట్. లెట్ us కన్సిడర్ P. ఫోకస్ యాజ్ ఏ సన్, ఫోకస్ని సన్ కింద ట్రీట్ చేయమన్నాడు. దిస్ ఈజ్ ఫోకస్, ఎస్. ఓకే, దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ వెర్టెక్స్. ఓకే, ప్రాబ్లంలో వాడు చెప్పింది ఏంటంటే కనుక ఒక కామెట్, ఒక తోకచుక్క మాట ఎలాగ ఒక పెరాబోలిక్లో మూవ్ అవుతుందన్నమాట, ఇలా మూవ్ అవుతుందన్నమాట. ఇది ఫోకస్ని సన్ కింద తీసుకోమన్నాడు. అంటే సన్ చుట్టూ మూవ్ అవుతుందన్నమాట ఇలా పెరాబోలిక్ షేప్లో అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఈ కామెట్ అంటే ఈ తోకచుక్క ఈ సన్కి ఎంత నియరెస్ట్ దగ్గరలో ఉంటుందో ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకా మన కండిషన్స్ ఏమి ఇచ్చాడంటే కనుక ఈ కామెట్ యొక్క లైన్ అంటే దిస్ ఈజ్ యాక్సెస్ తోటి 90 degrees చేస్తుందని చెప్పాడు. ఓకే, ద లైన్ ఆఫ్ ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. వెన్ ది కామెట్ ఈజ్ 2 × 10⁷ kilometers, అది ఎంత డిస్టెన్స్లో ఉంది ఇది, ఈ కామెట్ అనేది సన్కి 2 × 10⁷ kilometer డిస్టెన్స్లో ఉంది. ప్లస్ ఇక్కడి నుంచి దీనికి ఫోకస్కి జాయిన్ చేస్తే కనుక దిస్ లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది ఎక్స్ యాక్సిస్, అదో పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రమ్ ది లైన్ ఫ్రమ్ ది సన్ టు ఇట్ మేక్స్ అన్ యాంగిల్ π/2 radians. 2 ఇచ్చాడు మనకి. సన్ నుంచి ఈ కామెట్కి డిస్టెన్స్ 2 × 10⁷. ఈ సన్ని కామెట్ని జాయిన్ చేస్తే కనుక దిస్ లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ అన్నాడు. అయితే కనుక ఈ సన్కి నియరెస్ట్గా ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం పెరాబోలా యొక్క ప్రూఫ్ y² = 4ax ప్రూవ్ చేసినప్పుడు ఈ యొక్క దగ్గరగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్న సన్ ఈ ఫోకస్కి ఇది నియరెస్ట్గా ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుందంటే కనుక వెర్టెక్స్ అవుతుంది. అంటే ఇదే అవుతుందన్నమాట. ఫోకస్ ఏంటి A, 0. ఈ డిస్టెన్స్ ఏంటి స్మాల్ a.
Problem is very simple. From the diagram, this is length of the semi-latus rectum, that means 2a. Length of the semi-latus rectum is equal to 2a. What is the value of this one? 2 into 10 power 7. Therefore 2 cancel, a is equal to 10 power 7. అంటే ఈ డిస్టెన్స్ స్మాల్ ఏ మనకు తెలిసిందన్నమాట 10 పవర్ 7 అని. అయితే ఒక ఫోకస్ నుంచి వెట్టెక్స్కి నియరెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇది వెల్ నోన్ స్టేట్మెంట్ అనమాట. అంటే పెరాబోలాలో వెట్టెక్స్కి ఫోకస్కి నియరెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే ఇదే. ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అది ద నియరెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫోకస్ టు ది వెట్టెక్స్, okay, that equal to as is the nearest distance. Therefore the nearest distance is as is equal to small a, that equal to 10 power 7 kilometers. అంటే ఏంటి, ఈ కామెట్ వెట్టెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సన్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. చక్కగా మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి దీనికి సొల్యూషన్ రాసుకోండి. సొల్యూషన్ ఏంటి, ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత సపోజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. ఎందుకంటే హైపోథిసిస్లో వాడు కామెట్ అనేది పెరాబోలిక్గా మూవ్ అవుతుందని చెప్పాడు కాబట్టి దాని ఈక్వేషన్ ఏంటంటే కనుక y² ఈజ్ ఈక్వల్ టు 4ax, అంటే ఈ పెరాబోలా ఈక్వేషన్ మ్యాటర్. నెక్స్ట్ లెట్ p బి ది పొజిషన్ ఆఫ్ ది కామెట్. ఇదేంటి p ఏంటంటే కనుక కామెట్ యొక్క పొజిషన్ అన్నమాట, ఇది p. నెక్స్ట్ హైపోథిసిస్లో ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి, sp ఈజ్ పెర్పెండిక్యులర్ టు as. ఇంకొకటి యాంగిల్ XSP ఈజ్ ఈక్వల్ టు π/2, అంటే XSP ఈజ్ ఈక్వల్ టు π/2 ఇచ్చాడు. అండ్ ASX ఈజ్ పెర్పెండిక్యులర్ టు SP అని ఇచ్చాడు, అది PS. అవి రెండు కూడా మనం రాసుకున్నాం. నెక్స్ట్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే కనుక SP ఈజ్ ది సెమీ లాటస్ రెక్టమ్, అదే రాసాం మనం ఇక్కడ. SP ఈజ్ ది సెమీ లాటస్ రెక్టమ్. ఆ సెమీ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 4a, సెమీ లాటస్ రెక్టమ్ 2a. అంటే SP ఈజ్ సెమీ లాటస్, ఫ్రమ్ ది డయాగ్రామ్ SP ఈజ్ ఈక్వల్ టు 2a. SP ఈజ్ గివెన్, ఇక్కడ నుంచి కామెట్ నుంచి సన్కి డిస్టెన్స్ ఇచ్చాడు, 2 into 10 power 7 ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఏ వాల్యూ వచ్చేసింది. అయితే కనుక సన్కి నియరెస్ట్గా, అంటే ఫోకస్కి నియరెస్ట్గా ఉన్నటువంటి పాయింట్ ఏంటి కనుక వెట్టెక్స్, అంటే సన్ ఫోకస్కి వెట్టెక్స్కి మధ్యలో నియరెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది వెల్ నోన్ ప్రాపర్టీ మరి దీనికి. ఓకే, సో a ఈజ్ ఈక్వల్ 10 power 7. a ఈజ్ ది నియరెస్ట్ పాయింట్ టు ది పెరాబోలా. సో నియరెస్ట్ డిస్టెన్స్ ఈజ్ దిస్ వన్. ఏ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా 10 power 7 kilometers అని. అప్పుడు సన్కి ఆ కామెట్ దగ్గరికి వచ్చే డిస్టెన్స్ ఎంత అంటే కనుక 10 power 7 kilometers. అది 2 into 10 power 7 kilometers దగ్గర ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ వాడు ఇచ్చింది. కానీ దానికి సన్కి నియరెస్ట్గా వచ్చే డిస్టెన్స్ వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి జస్ట్ అది వెట్టెక్స్ దగ్గరికి వస్తే కనుక అదే నియరెస్ట్ డిస్టెన్స్. దట్ డిస్టెన్స్ ఈజ్ 10 power 7 kilometers. ఓకే, మొత్తం పెరాబోలాలో 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడతోటి పెరాబోలాలో పార్ట్ ఏ పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏ కంప్లీట్ అయింది. పార్ట్ బి అంతా కూడా ఎలా ఉంటుందంటే కనుక అది ఇప్పుడు చెప్పట్లేదు పార్ట్ బి. ఆ పార్ట్ బి ఏంటంటే కనుక పెరాబోలాకి టాంజెంట్స్, నార్మల్స్, కార్డు, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, యాంగిల్స్, కార్డ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అందులో. ఆ పార్ట్ బి అనేది డిప్లొమా హోల్డర్స్కి, 1 సిట్టింగ్ ఇంటర్మీడియట్ కట్టే వాళ్ళకి, నెక్స్ట్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి పార్ట్ బితో అవసరం ఉండదు. ఈ పార్ట్ బి తర్వాత చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ పార్ట్ ఏ కామన్గా అందరికీ ఉపయోగం కాబట్టి అటు ఇంటర్మీడియట్ ఉపయోగం, డిప్లొమా హోల్డర్స్కి, 1 సిట్టింగ్ చేసిన వాళ్ళకి, బ్రిడ్జింగ్ కోర్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉద్దేశంతో ఈ పార్ట్ ఏ బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పార్ట్ ఏ ముందు చెప్పడం జరిగింది. పార్ట్ బి తర్వాత చెప్దాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కనుక న్యూ చాప్టర్ ఎలిప్స్. ఓకే, ఆ ఎలిప్స్ మీద కూడా అందులో కూడా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. అలాగే హైపర్బోలాలో కూడా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఫస్ట్ అన్నీ కూడా పార్ట్ ఏలు కంప్లీట్ చేసుకుని తర్వాత మనం పార్ట్ బిలు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 9 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.